చూస్తున్నాం. బుద్ధా వెంకన్న తీరు టీడీపీకి తలనొప్పిగా మారింది. రకరకాల విన్యాసాలతో నానా హడావిడి చేస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చినా సంతృప్తి చెందక తనకు ఎమ్మెల్యే సీటు కావాలని, పదవులు కావాలని నానా రకాల విన్యాసాలు చేస్తుండటంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ చిన్ని జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బుద్ధా వెంకన్న తనకు పదవి కావాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి చెప్పాలని చిన్నికి సూచించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చిత్రపటానికి తన రక్తం తీసి అభిషేకం చేసిన వెంకన్నకు టికెట్ రాలేదు. పదవి లేకపోవడంతో తాను కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆయన అన్నారు. సీఐల పోస్టింగ్లలో ఎమ్మెల్యే చెప్పిన వారికి పని జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో తనపై 37 కేసులు పెట్టారని, కార్యకర్తలకు న్యాయం చేయాలంటే ఎమ్మెల్యేగా ఉండాలని ఇప్పుడు అర్థమైందన్నారు. 2029లో ఎలాగైనా సరే పోరాటం చేసి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తానని బుద్ధా వెంకన్న అన్నారు. 5 సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయిరెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పుకో. నేను అంటే నా వెనకాతలు మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరిని ఎదిరించా. కొడాలని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం. వంశీగే వాడు పిల్లిలా పారిపోయాడు. వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు మూవించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీఏల పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్ ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను. అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు. కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను. నేను బతుకున్నంతకాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అని. నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు 2024 కాంచి జ్ఞానోదయం అయింది. అంతకుముందు వేరుగా ఉండేది, ఇప్పుడు వేరుగా ఉంది. ఎందుకంటే 7 నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెలగకపోతే ఇక ఇది రొటీన్ అయిపోయింది. కష్టపడింది మనం, పోరాటం చేసింది మనం,